వికారాబాద్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసిన పెద్ది అంజయ్య అలంపల్లి దర్గా నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో 500 మందితో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ పెద్ది అంజయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరటం శుభ పరిణామమని, బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆనందన్న సైన్యానికి అంజన్న సైన్యం తోడైంది. వికారాబాద్ లో బీఆర్ఎస్ విజయాన్నెవరూ ఆపలేరు. 30,000 మెజార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ని గెలిపించుకుంటామని పెద్ది అంజయ్య ధీమా వ్యక్తం చేశారు. एजाज भाई, रहीम भाई, సంపద సృష్టించి సంక్షేమాన్ని పెంచుతున్న కేసీఆర్ వెన్నట్టు ఎందుకు ఉండాలంటే ప్రతి సంవత్సరం కోవిడ్ రాని ఏది రాని 10 సంవత్సరాలలో ఏదైనా ఒక సంవత్సరం 25,000 కోట్ల సంపద తగ్గిందే ఛాలెంజ్ చేస్తా. మీరు నిజంగా తృప్తి ఉందా లేదా బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయితే? అంజన్ వచ్చిండు కాబట్టి వచ్చుడు అన్నది నేనే దాన్ని ఒప్పుకోను. ఇవాళ నిజంగా ఇక్కడ మీరు వచ్చింది బీఎస్పీ పార్టీ తరఫున వచ్చిండ్రు, అంత పిల్లలు వచ్చిండ్రు, అంజన్న లీడ్ చేసి తీసుకొచ్చిండు. మీరందరూ కూడా యువత కూడా స్ఫూర్తితోటి బీఆర్ఎస్ పార్టీ రావడం చాలా హర్షిస్తున్నాను. ఎవరైతే అరువులో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందుతాయి. ఇంత ధీమాగా ఇంత గట్టిగా చెప్తున్నామంటే ఇవాళ ఎలక్షన్లు ఇవాళ వస్తాయి పోతాయి, రేపు పొద్దున మళ్ళీ మేము వస్తాం కదా. అంజన వెన్నంటే ఉందాం, మనం ఆనందంతో తిరుగుదాం. ఇట్లాంటి మాట్లాడితే ఏమైతుంటే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అంజన మరోసారి స్వాగతిస్తూ కలిసి పనిచేద్దాం. అంజన అందరం కథం తొక్కుదాం, ఆనంద్కి వెన్నంటుందాం, మంచి మెజార్టీతో గెలిపిద్దాం. అయినా రాబోయే 5 సంవత్సరాలు కష్టపడి మన కోసం పనిచేయాలి. జై తెలంగాణ.